హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీ ఎప్పటికవుతుంది, ఏమవుతుంది, అసలు అవుతుందా లేదా, సరే అవి పక్కన పెట్టండి. నేను పాజిటివ్ దృక్పథంలో ఉన్నాను. సేమ్ టైం నేను అంచనా వేస్తున్న వాటిల్లో 3 ప్రధానమైన పాయింట్స్ నాకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి నేను ఖచ్చితంగా 3-4 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ అనేది కనీసం ఒక 50% అన్నా అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాతో ఏకీభవించేవారు ఏకీభవించవచ్చు, విభేదించేవారు విభేదించవచ్చు. అది ఎవరి వ్యక్తిగతమైన అంశం. కానీ ఇప్పుడు నాకు లేటెస్ట్గా ఒక అంశం బయటకు వచ్చింది. అది నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పాలి. ఫ్యూచర్ సిటీ అనేది ఎక్కడుంది అనేది చాలా మందికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను ఆల్మోస్ట్ 6 నెలల నుంచి దీనికి సంబంధించి వీడియో చేస్తున్నాను, గ్రౌండ్ రిపోర్ట్ చూపించాను, ఈవెన్ డ్రోన్ బాడీ కూడా నేను వీడియో కొని తీశాను. తర్వాత గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ను వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను, పెద్ద షీట్ తీసుకొని దాని ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత చేస్తున్నా కూడా చాలామంది ఇప్పటికి కూడా అభూత కల్పనలు సృష్టించేవారని నమ్ముతున్నారు, మోసపోతున్నారు. మొన్నటికి మొన్న ఒక పర్సన్ నాకు చార్జ్ చేశాడు. ఎక్కడ మైసిగండి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ కర్కల్పహడ్ దాటాల, అక్కడ ఫ్యూచర్ సిటీ ప్లాట్స్ అని చెప్పి 12,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ సేల్ చేశారట. అక్కడ అతనికి 70%, 80% పే చేసిన తర్వాత ఆయన నన్ను కాంటాక్ట్ చేశాడు. కాంటాక్ట్ చేసి మీ మాస్టర్ ప్లాన్ చూపించండి సార్ అని. సరే, నేను ముందు కొద్దిగా ఎస్టేట్ చేశాను, కానీ ఈ మధ్య కొంత చూపిస్తున్నాను, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి అని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఆయన అక్కడ తీసుకున్నది దాంట్లో లేదు. సార్ మరి నాకు ఇది చూపించారని చెప్పి అతను ఇంకోటి పంపించాడు. అదైతే కంప్లీట్గా గూగుల్ నుంచి ఒక మ్యాప్ తీసి వాళ్ళు దానికి కలర్ మార్కింగ్ వేసి అయ్యో ఇది ఫ్యూచర్ సిటీ పార్ట్ అని చెప్పి అమ్మేశారు. అది గవర్నమెంట్ అథెంటిసిటీ ఏముంది దాని మీద, ఎక్కడైనా రాస్తుందా, ఏవో తయారు చేశారు, ఏంటి, ఏ రోజు తయారు చేశారు, ఏమన్నా ఉందా డీటెయిల్స్ కనుక్కోబాస్ అంటే అతను క్రాస్ చెక్ చేసుకుంటే లేదు. తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వెనక్కి ఇవ్వండి, మీరు మోసం చేశారంటే వాళ్ళు దబాయించారు. డబ్బులు రిటర్న్ ఇచ్చే ప్రసక్తే లేదు, దబాయించారు. ఈయన మనోడు అమాయకుడు, ఏమనలేకపోయాడు. నేను కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు గొడవ ఏం చేస్తే ఏం ఉపయోగం ఉంది? వాళ్ళు ఎట్లా రిటర్న్ ఇవ్వమంటున్నారు కదా, బెస్ట్ బార్గెయిన్ చేస్తూ రేట్ అన్నా తగ్గించి తీసుకో, ఎందుకంటే నీకు అంత పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సరే, మొత్తం ఏం ఫైట్ చేశాడో తెలియదు, కానీ వాళ్ళు 12,500 నుంచి 10,000కు తగ్గారు. ఫ్యూచర్ సిటీ కాదు అని గట్టిగా వాదించడం వల్ల 2,500 పర్ స్క్వేర్ యార్డ్ మిగిలింది అతనికి. అఫ్కోర్స్ ఆ హెల్ప్ చేశారు, అతను మళ్ళీ అంతర్ధానం అయిపోయాడు, మనకు టచ్లో లేడనుకోండి. ఈ రోజుల్లో కృతజ్ఞత అనే పదం మచ్చుకైనా దొరకదు కదా మనుషుల్లో. సో అది పక్కన పెడదాం. సో అట్లా చీటింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది నేను నిజంగా ఈ వీడియోలో నేను అదే చెప్పదలుచుకున్నా. ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా మీకు నక్కర్త మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి అండ్ కుర్మిద్ద, ఈ 4 విలేజ్లు ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్న విలేజ్లు. మీర్ఖాన్పేట కూడా కొద్దిగా దూరం ఉంటుంది. మీర్ఖాన్పేట కూడా 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్యూచర్ సిటీకి. బట్ ఈ 4 విలేజ్లు మాత్రం ఆనుకొని ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, నక్కర్త మేడిపల్లి సాగర్ రోడ్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని ఆనుకొని వస్తుంది. అంటే విలేజ్కి ఇటు పక్కన విలేజ్ ఆనుకొని మొత్తం ఒక పక్క రోడ్డు ఉంటుంది, ఒక పక్క కంప్లీట్గా ల్యాండ్ తీసుకుంది గవర్నమెంట్. నక్కర్త మేడిపల్లి పెద్ద విలేజ్. అక్కడ ఎక్స్క్లూజివ్గా ఫ్యూచర్ సిటీ కోసం పోలీస్ స్టేషన్ కూడా పెట్టారు. ఇప్పుడు కాదు, 3 ఏళ్ల కిందనే గ్రీన్ ఫార్మాసిటీ స్పెషల్ పోలీస్ స్టేషన్ పెట్టారు. అక్కడ 3 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం. నిజానికి అక్కడ పోలీస్ స్టేషన్ అవసరం లేదు, ఎందుకంటే అక్కడికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే యాచారం మండల కేంద్రంలో కూడా పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయినా కూడా ఫ్యూచర్ సిటీ కోసం ఎక్స్క్లూజివ్గా పోలీస్ స్టేషన్ పెట్టారు. ఇంకా దానికి ఫ్యూచర్ సిటీ పోలీస్ స్టేషన్ అని మార్చలేదు, ఇంకా గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ అనే ఉంది. సో నక్కర్త మేడిపల్లి పెద్ద ఊరు, అక్కడ 15,000 జనాభా పైన ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ నానక్ నగర్, అది చిన్న విలేజ్. ఆ తర్వాత తాడిపర్తి ఓ మోస్తరు విలేజ్. ఆ తర్వాత వస్తే కుర్మిద్ద ఒక మోస్తరు విలేజ్. ఆ తర్వాత కొంత గ్యాప్ ఉంటుంది, ఒక 1.5 కిలోమీటర్ గ్యాప్తో మీర్ఖాన్పేట ఉంటుంది. ఈ 5 విలేజ్లు మాత్రమే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉంటాయి. చాలా మంది ముచ్చర్ల అనుకుంటారు. ముచ్చర్ల తర్వాత 6 కిలోమీటర్లు పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. కడతాల్ అనుకుంటారు. కడతాల్ నుంచి 10 కిలోమీటర్లు పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. కందుకూరు అనుకుంటారు. కందుకూరు నుంచి 10 కిలోమీటర్లు పోయిన తర్వాత ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది. అటు సాగర్ రోడ్ వైపు కూడా, సాగర్ రోడ్డుకు కందుకూరుకు మధ్య ఒకటి యాచారం టు కందుకూరు రోడ్డు ఉంటుంది. ఈ మధ్యలో ఉండే విలేజ్ అంతా క్లెయిమ్ చేసుకుంటారు. నందివనపర్తి చాలా దూరం, 4-5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సింగారం అది 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. మీర్ఖాన్పేటకు ఇటుపక్క 3-4 కిలోమీటర్ల దూరంలో కూడా ఫ్యూచర్ సిటీ పేరు మీదనే సేల్ చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే ప్రతి ఒక్కరు ఫ్యూచర్ సిటీ. సంబంధం ఉందా లేదా పక్కన పెట్టి వాళ్ళు గూగుల్ మ్యాప్ నుంచి ప్రింట్ తీసుకోవడం, దాంట్లో కలర్ వేయడం, ఇగో ఇది ఫ్యూచర్ సిటీ ప్లాన్ అని చెప్పడం, జనాలు నమ్మేయడం. మనం మంచిగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రిపేర్ చేసిన మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ 14,000 ఎకరాలను ఎలా వాడుకోవాలి, ల్యాండ్ యూసేజ్ ప్లాన్ అని
జూలై 30వ తేదీన ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రిపేర్ చేసిన మాస్టర్ ప్లాన్ ఉంది. అది అడిగి తీసుకొని దాన్ని అవగతం చేసుకొని అవలోకనం చేసుకొని అర్థం చేసుకొని అప్పుడు ఈ విలేజ్ వాళ్ళు చెప్తున్న వెంచర్ దగ్గర ఉందా దూరం ఉందా అని అర్థం చేసుకోండి. ఇదొక ఎత్తు. తర్వాత రోడ్ల విషయంలో కూడా సాగర్ రోడ్డు శ్రీశైలం రోడ్డు కంటే కూడా ఫ్యూచర్లో రాబోతున్న రావిర్యాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి రాబోతున్న రోడ్డే చాలా కీలకం. 300 ఫీట్ రోడ్డు. ఆ రోడ్లో ఫ్యూచర్ సిటీకి మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 10-15 నిమిషాల్లో చేరుకుంటారు. ఇప్పుడున్న సాగర్ రోడ్డుకు పట్టించుకోవద్దు, రేపొద్దున శ్రీశైలం హైవే పట్టించుకోవద్దు. ఆ రోడ్డు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని మీదనే మెట్రో రైలు కూడా వస్తుంది. కాబట్టి ఈ మోసం చేస్తున్న వాళ్ళని దయచేసి గట్టిగా అడగండి, నిలదీయండి. అడ్డగోలు ప్రైజులు పెట్టి ఫ్యూచర్ సిటీ పేరు మీద జనాలను మోసం చేస్తున్న వాళ్ళను నిలదీయండి. గవర్నమెంట్ చూపిస్తున్న ప్లాన్ చెప్పమనండి, గవర్నమెంట్ చెప్తున్న ప్లాన్ చెప్పమనండి, చూపించమనండి. దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి, డిసిజన్ తీసుకోండి. గూగుల్ మ్యాప్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గూగుల్ మ్యాప్ను కూడా మీరు మొబైల్లో చూస్తే అర్థం కాదు, మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్లోనూ డెస్క్టాప్లోనూ చూడండి. పెద్ద సైజులో చూడొచ్చు, కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఏ విలేజ్ ఎక్కడ అనేది తెలుస్తుంది. ఎవరైనా పిక్స్ పంపిస్తే వాటిని పిక్ కాదు పీడిఎఫ్ పంపమనండి. ఎందుకంటే పిక్ పంపిస్తే దాన్ని మీరు జూమ్ చేసి చూస్తే పిక్సెల్ అయిపోతుంది, కాబట్టి సరిగా కనపడదు. అందుకే పీడిఎఫ్ పంపమనండి. పీడిఎఫ్లో మీరు ఎంత జూమ్ చేసినా కూడా పిక్సెల్ కాకుండా క్లియర్ కట్గా కనిపిస్తాయి. వీటిని అర్థం చేసుకొని మీరు ఫ్యూచర్ సిటీ ఎక్కడ అనేది నిర్ధారించుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. తస్మాత్ జాగ్రత్త. అంటే ఒకటి నేను చెప్తాను ఇక్కడ, ఫ్యూచర్ సిటీ ఒకటే డెవలప్ అవుతుందా, సరౌండింగ్ కావదా అంటే ఖచ్చితంగా అవుతాయి. కానీ ఎప్పుడు? ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సైబరాబాద్లో సైబర్ టవర్స్ అయ్యింది. సైబర్ టవర్స్ అయిన వెంటనే ఇంపాక్ట్ గండిపేట గచ్చిబౌలి దాటిపోలేదు కదా, ఓవర్ ద పీరియడ్ జరిగింది. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ సైబర్ టవర్స్ అయింది, ఆ తర్వాత సైబర్ టవర్స్ సెకండ్ ఫేజ్ ఇచ్చారు, ఆ తర్వాత మైండ్ స్పేస్ వచ్చింది. అలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళింది. అలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళినప్పుడు ఐటీ సంస్థలు వస్తూ ఉన్నాయి, వేరే సంస్థలు వస్తూ ఉన్నాయి, వాటిలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ నంబర్ పెరిగినప్పుడు, అది లక్షల్లో చేరినప్పుడు వాళ్ళు ఉండడానికి నివాస యోగ్యమైన ప్రాంతాలు అవసరమైనాయి. కొండాపూర్, మియాపూర్, చందానగర్, బిహెచ్ఎల్ వరకు అటువైపు, ఇటువైపు నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ ఇటువైపు ఎక్స్పాండ్ అయింది. ఈవెన్ చిన్నగా గ్రామ పంచాయతీగా ఉన్న మాధాపూర్ ఇవాళ ఎలా అయింది? నేను చూశాను గ్రామ పంచాయతీ మాదాపూర్ అనే బోర్డు. మాదాపూర్ ఆ కమాన్ దాటిన తర్వాత ఇప్పుడు దస్పల్లా ఉంది కదా, దస్పల్లా దాటి కొద్దిగా ముందుకు పోతే అక్కడ మాదాపూర్ గ్రామ పంచాయతీ అనే కమాన్ ఉండేది. అది దాటి కొంచెం ముందుకు పోతే పాడుబడ్డ ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది. అలాంటి మాదాపూర్ ఇవాళ ఎలా ఉంది? ఈ ప్రాంతాలు కూడా అంతే, ఇవాళ అంతే ఉంటాయి. కానీ హైదరాబాద్ జనాభా, హైదరాబాద్ పాపులేషన్ 2.5 కోట్లు కాబోతుంది బై 2040. 2 రెట్లు పెరగబోతోంది ఈ 15 సంవత్సరాలలో. 2 రెట్లు కాబోతున్నప్పుడు ఎక్స్పాండ్ అవ్వడానికి ఎటువైపు స్కోప్ ఉంది అంటే జస్ట్ సౌత్ ఈస్ట్ వైపే ఉంది. సౌత్ ఈస్ట్ అంటే శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, ఆ మధ్య ప్లేస్లోనే విపరీతమైన అసైన్మెంట్ ల్యాండ్ అందుబాటులో ఉంది. అటువైపు ఎక్స్పాండ్ కావాల్సిందే. మధ్యలో ఉన్న కన్జర్వేషన్ ఫారెస్ట్ ఏరియా పక్కన పెట్టి మిగతా అది అటువైపు దాటి వెళ్తుంది. చాలా మంది ఇంకొక అపోహల్లో ఉన్నారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? కంపెనీలకు ల్యాండ్, గవర్నమెంట్ రోల్ ఏంటి? ల్యాండ్ అలర్ట్ చేయడము, విద్యుత్ అలర్ట్ చేయడము, వాటర్ ఏమన్నా అవసరమైతే వాటర్ అలర్ట్ చేయడం, ఈ మౌలిక వసతులు, రోడ్లు వేయడం. ఈ మౌలిక వసతులు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే ఇన్వెస్ట్మెంట్ చేసేది ప్రైవేటు సంస్థలు. ఇది తెలుసుకోండి ఫస్ట్. యాడున్నాయి ఇదే మాట. గవర్నమెంట్ దగ్గర డబ్బులే లేవు. రోజుకు నేను 10 మందితో మాట్లాడితే 2-3 ఇదే మాట అంటారు. నేను కౌంటర్ చేయలేకపోతున్నాను. అఫ్ కోర్స్ కౌంటర్ చేసి నేను గవర్నమెంట్ అధికార ప్రతినిధి కాను, కానీ నేను ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు నవంబర్ 21 నాడు 6 సంస్థలు 9 యూనిట్లు పెట్టడానికి 5,260 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చి ఎంఓయూ చేసుకున్నాయి. డబ్బులు ఎవరివి? ప్రైవేట్ సంస్థలే కదా. గవర్నమెంట్ ఏం చేసింది? ఇక్కడ ల్యాండ్ ఇవ్వమని చెప్పింది. 4 monthsలో వాళ్లకు ల్యాండ్ చదువు చేసి వాళ్లకు కన్స్ట్రక్షన్ చేసుకునే రకంగా ల్యాండ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నవంబర్ 22 పత్రికల్లో చూసుకోండి, అన్ని పత్రికల్లో ఉంటాయి. ఈనాడుతో అన్ని ప్రధానమైన పేపర్లో ఉంటాయి. 2024 నవంబర్ 22వ తేదీన పేపర్లు తిరిగేసి చూడండి. లైఫ్ సైన్సెస్ సబ్లో ఫార్మా ఏరియాలో 6 కంపెనీలు 9 యూనిట్లు పెడుతున్నాయి. నాన్ పొల్యూటెడ్ R&D అండ్ ఇంజెక్టబుల్ టూల్స్, తర్వాత అసెంబ్లింగ్ యూనిట్స్. ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎవరు? 5,260 కోట్లు ప్రైవేటు సంస్థలు చేస్తున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది. ఉద్యోగాల కల్పన 12,490 ఉద్యోగాల కల్పన. సో ఇది తెలియకుండా డబ్బులు ఎక్కడున్నాయని మాట్లాడుతుంటారు. కొంతమందికి బడ్జెట్ అనే పదాలు కూడా తెలిసి వస్తున్నాయి, దాన్ని రకంగా వాడుతున్నారు. సో ఎనీవే,
ఫ్యూచర్ సిటీలో తస్మాత్ జాగ్రత్త, మోసగాళ్ళు చాలా ఘోరంగా మోసం చేస్తున్నారు. స్వయంగా మ్యాప్లు క్రియేట్ చేసుకొని ఇలాంటి అథెంటిసిటీ లేకపోయినా కూడా ఆ మ్యాప్లను చూపిస్తూ మోసం చేసి అమ్ముకుంటున్నారు. దయచేసి అథెంటిక్ రిపోర్ట్స్ అడగండి, గవర్నమెంట్ రిపోర్ట్స్ అడగండి, పేపర్ ప్రకటనలు అడగండి. పేపర్ ప్రకటనలో ప్రస్తావించిన ప్లేస్లు వాళ్ళు చెప్పిన ప్లేస్కు దగ్గరున్నాయా లేదా ఒకసారి గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోండి. ఇన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి, లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి, రిజిస్ట్రేషన్ ఎవరు చేయిస్తున్నారు, రిజిస్ట్రేషన్ మీకు ఎవరైతే ఆఫర్ చేశారో అతనికి రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఉందా లేదా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని దెన్ గో అహెడ్ విత్ పేమెంట్. ఫ్యూచర్ సిటీతో పాటు ఈ నేను చెప్తున్న హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నన్ను కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. టైలర్ మేడ్గా అన్ని అప్రూవల్స్ ఉన్నవి, క్లియర్ కట్ క్లీన్గా ఉన్నవి మాత్రమే చూపిస్తాను నేను. దాంతోపాటు ప్లాట్ రీసేల్ పర్పస్లో ఉన్నవారు కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మా అధిరన్ గ్రూప్ నాగోల్లో ఆఫీస్ ఉంటుంది, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నాగోల్ మెట్రో అండ్ శిల్పారామం పక్కనే ఉంటుంది. ఆ తర్వాత ప్లాట్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఏళ్ల కింద కొనుక్కున్న వాళ్ళు ఆ ప్లాట్ ఎక్కడుందో, ఎలా ఉందో, ముళ్ళు పొదలతో నిండి ఉందో, దాన్ని అమ్ముకోవడానికి వీలుగా ఉందో లేదో ఇలాంటి మదన పడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్లాట్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా మేము అందిస్తాం అప్ టు 100 kilometers ఫ్రమ్ హైదరాబాద్ సెంటర్. Right, thank you for watching this video. Signing off, Rajesh Sharma.